పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ముప్పన వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ స్వయంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఈ సందర్భంగా పీతాని మాట్లాడారు. ఎంపీపీ గారైన శ్రీమతి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఈనాడు ప్రత్యేకంగా డొక్కా సీతమ్మ పేరుకి జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి కాలేజీ విద్యార్థులు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని విద్యాశాఖ మంత్రి యువకుడు విద్యా బోధనలో కానీ విద్యా వసతుల్లో కానీ కరికులంలో కానీ విద్యార్థి లోకానికి మంచి విద్యా బోధన జరగాలని నిర్మార్పులతో పాటు ఈ మధ్యాహ్న పథకాన్ని కూడా హై స్కూల్ విద్యార్థులు పెట్టడం హృదయపూర్వక అభినందిస్తున్నాం. ఇటు విద్యాశాఖ మంత్రి గారిని, లోకేష్ గారిని, అలాగే ఈ పథకానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా, క్యాబినెట్ మంత్రులు కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు. ఈనాడు చూసాం, ఈరోజు ఆచంట హై స్కూల్లో జరిగే ప్రారంభ కార్యక్రమాల్లో నీడ్ ఆఫ్ ది మధ్యాహ్నం భోజన పథకం అనే కార్యక్రమం గుర్తించాం. దానికి కారణం గత జూన్ నుంచి కూడా డోనర్స్ తోటి, పబ్లిక్ డోనర్సే కాకుండా ఉపాధ్యాయ మిత్రులు కూడా ఆర్థిక సహాయం చేసి ఎవరైతే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా భోజన పథకాన్ని కూడా వారు డొనేట్ చేస్తూ విద్యార్థులు సహకరించిన విధానాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.